ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్ను అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇదే కాలంలో పాటల ద్వారా ఆరాధనలో మీరు మహిమ పొందుకున్నారు. ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకొనండి. మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించి మమ్మల్ని బ్రతికించండి తండ్రి. నాయన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ బిడ్డలతో కలిసి నేను నీ వాక్యంతో ఏకీభవిస్తుండగా నా తండ్రి, మాతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నాతో నన్ను మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని దర్శించండి తండ్రి. మాట్లాడుతుండగా కుమారుని ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకునే భాగ్యం దయచేసి మీరు మహిమ పొందండి. నీకే నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ దాసు నన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ చాటున మరుగు చేసుకొని నన్ను వాడుకోనండి. నాతో కూడా మీరు మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు 7వ మాసము 8వ తారీఖు 2026. మరి ఇజ్రాయెల్ దేశానికి 23వ తారీఖు తామూజు నెల 5786వ సంవత్సరం. ఈరోజు మనము ధ్యానం చేయాల్సినటువంటి లేఖన భాగము సంఖ్యాకాండము 32వ అధ్యాయము 20 నుండి 42 వచనాలు. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 20 నుండి 42 వచనాలు. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశం యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మను పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను, మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనేను. అందుకు గాదీయులను రూబేనీయులను మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములో ఉండును. నీ దాసులమైన మేము, అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి వచ్చేదమనిరి. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఏలియాజరుకును నూను కుమారుడైన యెహోషువకును ఇశ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనేను, గాదీయులను రూబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలకు వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇవ్వలేను. అయితే వారు మీతో కలిసి యోధులై అవల్కి వెళ్ళిన ఎడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా గాదీయులను రూబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదం. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళదము. అప్పుడు యోర్దాను యువతలు మేము స్వాస్థ్యమును పొందుదామని ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేలీయులకు యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంత పురములతో ఆ దేశమును చుట్టూనుండు ఆ దేశ పురములను ఇచ్చాను. గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు, అత్రోతు, షోపాను, యాజరు, యగ్బెహ, బెత్నిమ్రా, బెత్హారాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను, ఎలాలే, కిర్యాతాయిము, నెబో బయల్మోయోను, షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేర్లు పెట్టిరి. మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చాను. అతడు అక్కడ నివసించాను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టాను. నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అను తన పేరు పెట్టాను. తరువాత
సంఖ్యాకాండము 33వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. మరి 49 వచనాలు ఎక్కువే, కానీ మనము ధ్యానం చదవాలి కాబట్టి ఈరోజు మనం చదువుకుందాం. మోషే అహరోను వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులందరి కనుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చాను. ఇశ్రాయేలీయులు రామెసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములోను దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహహీరోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఎలీముకు వచ్చిరి. ఎలీములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఎలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి. ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి అలూషులో దిగిరి. అలూషులో నుండి బయలుదేరి రెఫిదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయాను. రెఫిదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. రిమ్మోను పారెసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి. కెహేలాతాలో నుండి బయలుదేరి షాపేరు కొండనొద్ద దిగిరి. షాపేరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకేలోతులో దిగిరి. మకేలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి. తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హష్మానాలో దిగిరి. హష్మానాలో నుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి. బెనేకాయలో నుండి బయలుదేరి హోర్ హగ్గిద్దాదులో దిగిరి. హోర్ హగ్గిద్దాదులో నుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. యొత్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి. ఎసెన్గోబెరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి. కాదేశులో నుండి బయలుదేరి ఏదోము దేశము కడనున్న హోరు కొండ దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను. అహరోను 123 ఏండ్లు ఈడుగల వాడై హోరు కొండ మీద మృతి పొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీలు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పునోనులో దిగిరి. పునోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యుద్ధనున్న ఈయో అబారీములో దిగిరి. ఈయో అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి. దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లతాయిములో దిగిరి. అల్మోను దిబ్లతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండల్లో దిగిరి. అబారీము కొండల్లో నుండి బయలుదేరి ఎరికో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలో దిగిరి. వారు మోయాబు మైదానంలో బెత్యెషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. ఈరోజు సంఖ్యాకాండంలో చదవబడినటువంటి ఈ లేఖన భాగములు. ఇప్పుడు ఇర్మియా పుస్తకంలో 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఇర్మియా పుస్తకము 1వ అధ్యాయము మొదటి నుండి 4వ వచనాలు. 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమెను అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా?
అలాగు జరుగు దేశము బహు అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన విటగాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరుగు రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడుము. నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీవు వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరుచుచున్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు. సిగ్గుపడనొలకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా. ఈరోజు సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో 20వ వచనం నుండి 33వ అధ్యాయము 49వ వచనం వరకు చదివాం. ఇందులో మనం చూస్తే రూబేను, గాదు, మనష్షే సగం గోత్రాలు తమ వాగ్దానాన్ని నెరవేర్చడానికి యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో మనం ఇంతకుముందు చదువుకున్నాం. 42 మజిలీలు 42 చోట్ల వాళ్ళు ఆగినది దేవుడు మోషేను వివరాలు నమోదు చేయమంటాడు. 42 స్టేషన్స్. ఒక ట్రైన్ బయలుదేరితే ఎన్ని చోట్ల అవుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. అలాగున 42 మజిలీల దగ్గర, స్టేషన్స్ దగ్గర వాళ్ళ వివరాలన్నీ కూడా నమోదు చేయబడ్డాయి. అయితే ప్రతి మజిలీ దగ్గర దేవుని మార్గదర్శకత్వము, దేవుని శిక్షణ, తర్వాత వాళ్ళు ఎలాంటి సాక్షులుగా ఉన్నారు అనేది మనకి ఇందులో అర్థమవుతూ ఉంటుంది. అయితే 42 మజిలీలు కేవలము భౌగోళిక ప్రయాణం కాదు. ఈ ప్రయాణంలో ఇక్కడ ఆగాము అక్కడ ఆగాము అనేది స్టేషన్స్, మనం రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, వాళ్ళు ఇన్ని స్టేషన్స్ భౌగోళిక ప్రయాణం అన్నట్టుగా కాకుండా అది ఆత్మీయ ఎదుగుదలకి, అలాగనే పశ్చాత్తాపానికి, అలాగనే దేవునికి దగ్గరవుతున్న జీవన యాత్రకి అది ప్రతీకగా నిలుస్తుంది. మరి వీళ్ళు ఎలాగున్న దాన్ని అవలంబించారు, ఎలాగున్న దేవునికి దూరమయ్యారు, ఇవన్నీ కూడా మనము ధ్యానం చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఇర్మియా పుస్తకంలో 3వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో దేవుడు ఇశ్రాయేల్ని ఒక అవిశ్వాసురాలైన భార్యతో పోలుస్తూ ఇలాగంటాడు, అయినను నీవు అనేకులైన విటగండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని వైపు తిరిగి రావడం అనేది గొప్ప పిలుపు మన జీవితంలో. ఆయన పిలిచినప్పుడు మరలా తిరిగిరా అనేది అది చాలా ఆశీర్వాదకరమైన విషయం. కాబట్టి ఇది తెషువా అంటారు యూదులు. మరి అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనం మొదటి అంశంలోకి చూద్దాం. ప్రయాణము, తిరిగి రావడం. వారి ప్రయాణము, ఇశ్రాయేలీయుల ప్రయాణము, తర్వాత వాళ్ళు దేవుని వైపు తిరిగి రావడం. సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో ప్రతి మజిలీ కూడా ఎటువైపు అడుగేస్తున్నారు అని అంటే, శారీరకంగా వాళ్ళు కనాను దేశం వైపు అడుగేస్తున్నప్పటికీ కూడా అది దేవుని వైపు వేసే ఒక అడుగుగా మనం గుర్తించాలి. దేవుని వైపు వేసే అడుగుగా గుర్తించాలి. మీకు ఇదివరకు చెప్పాను, సంఘంలో నరకం అని అంటే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంటి? అగ్నికీలలు, అక్కడ మలమల మాడిపోవడం. కానీ నరకము అనంటే దేవునికి దూరం అవడం అనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రతి మజిలి కూడా దేవుని వైపు ఒక అడుగు. అరణ్య ప్రయాణము ఇశ్రాయేలు రూపాంతరం చెందడానికి ఒక పాఠశాల లాంటిది. అరణ్య యాత్ర, వాళ్ళు పొందుకున్నటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆత్మీయంగా రూపాంతరం చెందడానికి అది ఒక ఉపయోగపడిన పాఠశాల. సంచార పాఠశాలలు అంటారు కదా. గవర్నమెంట్ వారు ఒక బస్సును ఏర్పాటు చేసి ప్రతి స్లమ్ ఏరియాస్కి పంపిస్తూ ఉంటుంది, సంచార పాఠశాల అన్నట్టుగా. వీళ్ళు కూడా ఈ సంచార పాఠశాలలాగా రూపాంతరం చెందడానికి ఉపయోగపడినటువంటి పాఠశాల లాంటిది. వీళ్ళది సంఖ్యాకాండములో ముందుకు సాగడం. సంఖ్యాకాండంలో మనం చూసేది ఏంటంటే ముందుకు సాగడం. ఇప్పుడు ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయంలో నా దగ్గరికి తిరిగి రండి అని అంటున్నాడు, పిలుపు. అక్కడేమో ముందుకు వెళ్ళడం, ఇక్కడేమో ఎటో వెళ్ళిన వాళ్ళని తిరిగి దేవుడు తన వైపు రమ్మనడం అనేది మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాం. మరి లూకా సువార్తలో 15వ అధ్యాయము 19వ వచనం.
లూకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనం. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. తప్పిపోయి తిరిగి బుద్ధి వచ్చిన తర్వాత కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చుట. సంఖ్యాకాండములో ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్ళిపోయి ఇర్మియా దగ్గరికి వచ్చేటప్పటికి తప్పిపోయారు. తప్పిపోతే దేవుడు మరల రమ్మంటున్నాడు. ఒక వేశ్యతో, అనేక మంది వీటకండ్రతో పోల్చబడినటువంటి ఇశ్రాయేల్ని మరలా ప్రేమ చూపించి, కరుణ చూపించి నా వైపు తిరిగి రండి అని అంటున్నాడు. ఎలా తిరిగి రావాలి? బుద్ధి వచ్చిన కుమారుడు ఎలాగున్న తండ్రి వైపు తిరిగి వచ్చాడో అలాగా మనము ఆయన భార్యగా, సార్వత్రిక సంఘముగా భార్యగా మనము ఆయన వైపు తిరిగి రావాలని దేవుడు చెప్తున్నాడు. ఎలాగ తిరిగి రమ్మంటున్నాడు? పౌలు చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనంలో, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనంలో, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది తిరుగుడి. కుమారుడు బుద్ధి వచ్చి తిరిగాడు. ఇప్పుడు మనము మారు మనసు పొందుకొని తిరగాలి. అక్కడ ఇర్మియాలో అనేకమైన విట్టగాండ్రతో వ్యభిచారము చేసినప్పటికీ కూడా దేవుడు కరుణామయుడు గనక విడిచిపెట్టట్లేదు. నువ్వు తిరిగిరా అని అంటున్నాడు. అలా వేశ్యను చేర్చుకుంటే ఆ దేశం పాడైపోతుంది కదా, అయినను నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నువ్వు తిరిగిరా అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. తప్పిపోతే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తెషువ, తిరిగి రావడము, తిరిగి రావాలి ప్రభు దగ్గరికి, నా వైపు రండి, మారు మనసు పొంది తిరగండి అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండో విషయము, నిబంధనకు విశ్వాసం చూపించడం, నిబంధన పట్ల విశ్వాసపాత్రులుగా ఉండడం. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో రూబేను, గాదు గోత్రాలు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాయి. ఎలాగున యోర్దాను దాటి ఇశ్రాయేల్తో వెళ్ళి యుద్ధం చేసి మరలా తిరిగి వచ్చే నిబంధనను, వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. ఇర్మియా 3లో ఇశ్రాయేలు నిబంధనను ఉల్లంఘించింది. దేవునితో లేరు, దేవుని విడిచిపెట్టేశారు, వాళ్ళ సొంత మార్గాలు ఎన్నుకున్నారు. నిన్న కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు యాకోబు పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 12వ వచనంలో, 5వ అధ్యాయం 12వ వచనంలో, మరి నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. నిబంధనలతో బయలుదేరారు. మరి నిబంధనను రూబేను, గాదు వాళ్ళు నెరవేర్చారు. తర్వాత ఇర్మియా గ్రంథానికి వచ్చేటప్పటికి దేవుని నిబంధనను విడిచిపెట్టారు. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని అంటున్నాడు. మాట నిలబెట్టుకోవడము దేవునికి చాలా ఇష్టమైన పని, దేవునికి ప్రీతికరం మాట నిలబెట్టుకోవడం. యేసు ప్రభు వచ్చి మరి ఎలాగున తండ్రి మాటను నిలబెట్టాడు, తండ్రి మాటను ఎలాగున నెరవేర్చాడు. ఆయన శిలువ కార్యం చేయకముందే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్న మాట మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. సో మొదటిది అడుగు వేయడము, ప్రయాణము, తిరిగి రావడము. రెండవది నిబంధనకు విశ్వాసపాత్రులుగా ఉండడం. మూడవది దేవుడు మాత్రమే మార్గనిర్దేశం చేస్తాడు. దేవుని మార్గదర్శకత్వంలోనే మనం నడవాలి. సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో చూస్తే దాదాపు 42 మజిలీలు, ప్రతి మజిలీ కూడా, ప్రతి ప్రయాణము కూడా దేవుని నాయకత్వంలోనే జరిగింది. ఎలాగునా అనంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. పగలు మేఘస్తంభం ఆగిపోతే ఆగాలి, అది కదిలితే కదలాలి. అగ్నిస్తంభము ఆగితే ఆగాలి, అది కదిలితే కదలాలి. కాబట్టి దేవుడు మన ప్రతి అడుగును కూడా గుర్తుంచుకున్నాడు. ఆయనకు తెలుసు, ఆయన మర్చిపోయేవాడు కాదు. 42 మజిలీలో మనము జ్ఞాపకం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేశాడు. మన ప్రతి అడుగు తెలుసు. అక్కడ 42 మజిలీలు మాత్రమే కాదు, మన దైనందిక జీవితంలో మనం వేస్తున్న ప్రతి అడుగు కూడా దేవునికి తెలుసు. మరి ఇర్మియా పుస్తకానికి వచ్చేటప్పటికి ప్రజలు దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశారు.
ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానము నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, చివరిలో అంటున్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఈనాడు క్రైస్తవుడు ఎక్కడన్నా అవమానం పాలవుతే సహించలేకపోతున్నాడు. ఇక్కడ అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. ఈ రెండు మనము జీవితంలో నేర్చుకోవాలి. నన్ను అవమానిస్తాడా సంఘంలో అందరి ఎదుట, నా పిల్లల్ని అవమానిస్తాడా సంఘంలో అందరి ఎదుట, మనం సహించట్లేదు, నిర్లక్ష్య పెట్టట్లేదు. దాన్ని నిర్లక్ష్య పెట్టాలి. యేసు ప్రభు నీతిమంతుడే, ఆయన అవమానములను నిర్లక్ష్యం పెట్టాడు. మనం అనీతిమంతులము, మనకు కలిగే అవమానాలను నిర్లక్ష్య పెట్టట్లేదు. అది గుండెల మీదకి తీసుకుంటున్నాం, కక్షలకు వెళ్ళిపోతుంది, పగలకు వెళ్ళిపోతుంది, దేవుని పనిలో దూరం అయిపోతా ఉన్నాం, దేవునికి దూరం అయిపోతా ఉన్నాం. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనకు ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము అని అంటున్నాడు. యేసు ప్రభును చూస్తూ, యేసునే చూస్తూ, యేసును మాత్రమే చూస్తూ మనం ముందుకు ఓపికతో పరిగెత్తాలి. వీళ్ళకి శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, దేవుని వైపు చూడలేదు, అన్య విగ్రహాల వైపు చూశారు, అన్యుల వైపు చూశారు. విశ్వాస యాత్రలో క్రీస్తును లక్ష్యముగా మనం ఉంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన విశ్వాసం ఆయన మీదే ఉండాలి. ఆ విశ్వాస యాత్ర మనం కొనసాగిస్తూ ఆయన మీద లక్ష్యం ఉంచుకొనే కొనసాగించాలి. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, వాళ్ళ మైండ్లో ఏముంటుంది? అదే టార్గెట్ ఉంటుంది, ఇక వేరేది ఉండదు. యేసు ప్రభు కూడా ఉండడు దాదాపుగా. కానీ మనం దేవుని బిడ్డలముగా ఈ లోకంలో మనకి ఎన్ని పనులు ఉన్నా కూడా మన గురి అది పక్కన పెట్టి మనం వేరే దాని మీద గురి పెడతా ఉన్నాం. ఆశీర్వదించే వాడిపైన మన గురి లేదు, కానీ ఆశీర్వాదం మీద మన గురి ఉంటుంది. ఇప్పటికి 3 విషయాలు: ప్రయాణము, తిరిగి రావడం, నిబంధనకు విశ్వాస పాత్రులుగా ఉండడం, దేవుడు మార్గనిర్దేశకత్వం చేస్తాడు. 4వది దేవుని కృప. సంఖ్యాకాండంలో అనేక వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలులకి వాళ్ళ వలన అనేక వైఫల్యాలు, వాళ్ళలో అనేక మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేల్ని విడిచిపెట్టలేదు. ఇర్మియాలో వాళ్ళకి దేవుని మీద అవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు? నా దగ్గరికి తిరిగి రండి అని అంటున్నాడు. ఇద్దరిట్లో కామన్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ వాళ్ళు చాలాసార్లు అవిశ్వాసులు అయ్యారు అరణ్యంలో, వీళ్ళు కనాను దేశం వచ్చినప్పటికీ కూడా చాలాసార్లు అవిశ్వాస పాత్రులుగా జీవించారు. అయినా కూడా దేవుడు విడిచిపెట్టలేదు, నా దగ్గరికి తిరిగిరా అని అంటున్నాడు. ఇది దేవుని కృపకు సాదృశ్యం. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది దేవుని కృప. కాబట్టి 4 విషయాలు: ప్రయాణము, తిరిగి రావడము, నిబంధనకు విశ్వాసపాత్రులుగా ఉండడము, దేవుడే మార్గనిర్దేశకత్వం చేస్తాడు, తర్వాత దేవుని కృప. 5వది గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకు దేవుడు 42 మజిలీల జాబితాను బైబిల్ గ్రంథంలో ఉంచాడు అని అంటే, అది ప్రతిసారి ఒక చోట ప్రతి చోట దేవుడు ఏమేం కార్యాలు చేశాడో గుర్తు చేస్తూ ఉంటుంది. అది గుర్తు చేసుకున్నప్పుడు మనము దేవుని బిడ్డలముగా, మన జీవితంలో ఎన్ని మజిలీలు ఉన్నాయో మనకు తెలియదు. మనం పుట్టినప్పటి దగ్గర నుండి కొందరికి 50 సంవత్సరాల వయసు వస్తే ఈ రోజుకి వాళ్ళు 50 సంవత్సరాల వయసులో ఎన్ని మజిలీలు, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో అది గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం. గతాన్ని గుర్తు చేసుకోవడం అనేది భవిష్యత్తు విశ్వాసాన్ని పెంచుతుంది. గతంలో దేవుడు మన జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అది భవిష్యత్తు విశ్వాసాన్ని
పెంచుతుంది. కాబట్టి ఇర్మియా దగ్గరకు వచ్చేటప్పటికి ప్రజలు గతంలో దేవుడు చేసిన మేలు మర్చిపోయారు. ఇది చాలా భయంకరమైన విషయం. కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు, మర్చిపోయారు. మరి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. అంటే 42 మజిలీలు ఎందుకు రాశాడు, గుర్తు చేస్తున్నాడు అని అంటే ఈనాడు మనకి బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి. ఇదిగో వాళ్ళకి ఇలా చేశాడు కదా, వాళ్ళు మర్చిపోయారే, మరి మనకు చేస్తున్నప్పుడు మనం ఎందుకు మర్చిపోతా ఉన్నాం? వాళ్ళు పిట్టల్లాగా రాలిపోయారే, ఇంకా నేను బ్రతుకున్నానే, కారణం ఏంటి అని మనము దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారంగా ఉన్నాం. ఇప్పటికి 5 విషయాలు: ప్రయాణము, తిరిగి రావడం, నిబంధనకు విశ్వాసపాత్రులుగా ఉండడం, దేవుని మార్గనిర్దేశకత్వంలో ప్రయాణం చేయడం, దేవుని కృప, గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం. 6వది ఆత్మీయ వ్యభిచారము, ఆత్మీయ విశ్వాసం. 6వది ఆత్మీయ వ్యభిచారము, ఆత్మీయ విశ్వాసం. ఇర్మియాలో విగ్రహారాధనను వ్యభిచారంగా వర్ణించబడింది. సంఖ్యాకాండంలో వాగ్దాన భూమిలోకి ప్రవేశించే ముందు దేవునికి మన సంపూర్ణ విశ్వాసం అవసరం. సంపూర్ణ విశ్వాసముతో కనాను దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలి. ఇప్పుడు ఇర్మియాలో విగ్రహారాధన చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ సంఖ్యాకాండంలో వాళ్ళు దేవునికి సంపూర్ణ విశ్వాసము అవసరం. దేవుని పట్ల ఆ వెళ్ళబోయే ఆ కనాను దేశంలోనికి యాకోబు ఏమంటున్నాడు అనంటే 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని అంటున్నాడు. ఇర్మియాలో లోకంతో స్నేహం చేశారు, లోకస్తులతో స్నేహం చేశారు, వ్యభిచారం చేశారు, అంటే విగ్రహారాధన చేశారు. ఈ సంఖ్యాకాండంలో ఎన్నిసార్లు ప్రతి మజిలీలో కూడా వాళ్ళు లోకం వైపే చూస్తూ ఉన్నారు. సనుగులు, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు ఇవన్నీ కూడా చూస్తుంటే లోకం వైపే చూస్తూ ఉన్నారు. లోక స్నేహము దేవునితో శత్రుత్వం తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనంలో కూడా నువ్వు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము అని అంటాడు 5వ వచనంలో. 4వ వచనంలో ఏమంటాడు? మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి అని అంటున్నాడు. మొదటి ప్రేమకు తిరిగి రావాలి. లోకాన్ని ప్రేమించకుండా, లోకాన్ని స్నేహించకుండా, లోకంతో వ్యభిచారం చేయకుండా మొదటి ప్రేమకు తిరిగి రమ్మని మనకి దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఆత్మీయ వ్యభిచారము, ఆత్మీయ విశ్వాసం. మొదటి ప్రేమలోకి తిరిగి రండి, మరలా విశ్వాసంలోనికి తిరిగి రండి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. 6 విషయాలు నేర్చుకున్నాం, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రయాణము, తిరిగి రావడం, నిబంధనకు విశ్వాసపాత్రులుగా ఉండడం, దేవుడే మార్గనిర్దేశకత్వం చేస్తాడు, దేవుని కృప, గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆత్మీయ వ్యభిచారము, ఆత్మీయ విశ్వాసం. ఇక్కడ సంఖ్యాకాండం 32-33 అధ్యాయాల్లో అరణ్య మజిలీలు కేవలం చారిత్రాత్మక ప్రయాణం మాత్రమే కాదు, అది ప్రతి విశ్వాస జీవితంలో జరిగే తెషువా అంటే దేవుని వైపు తిరిగి రావడం అనే ఆత్మీయ ప్రయాణానికి ప్రతీకగా ఉంటుంది. దేవుని వైపు తిరిగి రావాలి. ఇర్మియా 3వ అధ్యాయంలో దేవుడు తన అవిశ్వాసులైనటువంటి ప్రజలను కూడా ప్రేమతో నా దగ్గరికి తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు. నూతన నిబంధన కూడా ఇదే సందేశాన్ని ఇస్తుంది. క్రీస్తు ద్వారా పశ్చాత్తాపము, దేవుని కృప, మరి ఆయనను మనల్ని ఆ పశ్చాత్తాపము, ఆయన కృప ఆయన దగ్గరికి తిరిగి వచ్చేలాగా చేస్తాం. ఈరోజు మన ప్రతి అడుగు దేవుని మార్గదర్శకత్వంలోనే పడాలి. ఆయన వైపు తిరిగే ప్రతి నిర్ణయము మన ఆత్మీయ పరిపక్వతకు దారితీస్తుంది. నేను దేవుని వైపు తిరగాలని అనుకుంటున్నాను అంటే నేను ఈరోజు మెచ్యూర్డ్ అయినట్టు, ఈరోజు నేను ఒక ఎత్తు ఎదిగినట్టు. ప్రతిరోజు అంతే. ఆయన కొరకు మనం వేసే ప్రతి అడుగు, ఆయన కొరకు, ఆయన ద్వారా తీసుకునే, ఆయన వైపు కొరకు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మన ఆత్మీయ పరిపక్వతకు దారి తీస్తూ ఉంటుంది.
కాబట్టి వాగ్దాన భూమి వైపు ప్రయాణం. ఈరోజు మన వాగ్దాన భూమి పరలోకం, మన వాగ్దాన దేశము పరలోకం. మనము పరలోకం వైపు తిరిగి వెళ్ళాలి. మరలా మనం అక్కడి నుండే వచ్చాము, ఆయనే పుట్టించాడు మనల్ని. కాబట్టి మన గురి పరలోకం, మన గురి పరలోక దేశం. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒకవేళ నేను దారి తప్పిపోతే, నా ఆత్మీయ ప్రయాణములో నేను దారి తప్పిపోతే, నేను లోకాన్ని ప్రేమిస్తే, నేను లోకంలో పడిపోతే, దేవుడు మరలా పిలుస్తూ ఉన్నాడు, కనికరపూర్ణుడు. మనము చూసుకున్నాం కదా ఇర్మీయా పుస్తకంలో, ఒక భార్య వ్యభిచారము చేస్తే ఆ భార్యను భర్త తెచ్చుకుంటే ఆ దేశం పాడవుతుంది. కానీ దేవుడంట తన భార్య ఎంతమంది వీటుల దగ్గరికి వెళ్ళి పాపం చేసినా కూడా ప్రేమతో మరలా పిలుస్తున్నాడు, నువ్వు నా దగ్గరికి తిరిగిరా అని చెప్పి. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి తిరుగుతున్నావు అనంటే, నీ పాపముల విషయంలో మారు మనసు పొంది నేను దేవుని వైపు తిరుగుతున్నామనంటే, మనము ఆత్మీయ పరిపక్వత చెందిన వారముగా అది గుర్తింపబడుతుంది. ఈరోజు అలాంటి పరిపక్వతలోనికి వెళ్దాం. మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని, నా అడుగు ఎటువైపు పడుతుంది, నేను ఎటువైపు వెళ్తున్నాను అని, నా ప్రయాణం ఎటువైపు, నా ప్రయాణంలో నా మజిలీలు ఏంటి, నా మజిలీలను బట్టి నేను ఏం నేర్చుకుంటున్నాను, నా మజిలీలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానా లేదా అనే స్వపరీక్ష చేసుకుంటూ దేవుని మహిమపరుద్దాం. ఆ కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరికీ షాలోమ్.